ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, అనుదినము దేవుని యొక్క కార్యాలను మీరు చూస్తున్నారని మిమ్మల్ని బట్టి దేవాతి దేవుణ్ణి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి ఈ రోజున కూడా దేవుడు ఒక నూతనమైనటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం దానిని ధ్యానించుకుందాం, వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అని. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి రోజున దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఏ మాట విన్నాడు అంటే, ఆ మాట అంటే దేవుని యొక్క మాట విన్నాడు, నమ్మాడు, ఓర్పుతో సహించాడు, వాగ్దానాన్ని పొందుకున్నాడు. మనం కూడా మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే దేవుని యొక్క మాటను వినాలి, తర్వాత దానిని నమ్మాలి, తర్వాత ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. దేవుని మాట వినగానే మనం విన్న వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి, కానీ నమ్మకుండా విని వదిలివేసేవారుగా మనము ఉండకూడదు. ఈ మాట విన్నదెవరు, ఈ వాగ్దానం చేసింది ఎవరంటే అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. హల్లెలూయా. మరి ఆ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదండి. మన దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మనుషుల వలె ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట, మన వెనక ఒక మాట, ముందొక మాట మాట్లాడాడు దేవుడు. ఆయన మాట ఎప్పుడు సూటిగా ఉంటుంది. ఆయన మాట బండను బర్దలు చేసే సుత్తిలాగా ఉంటుంది. ఆయన మాట అగ్నివై ఉంటుంది. కాబట్టి దేవుడు ఏదైనా మాట మనకు తెలియజేశాడంటే, ఏదైనా మాట, ఏదైనా వాగ్దానం మనకి ఇచ్చాడంటే దాన్ని ఖచ్చితంగా మనము నమ్మాలి, నమ్మి తీరాలి. అది ఎంతటి కష్టమైనా సరే, ఎంత బాధపట్టే విషయమైనా సరే, దేవుడు మనకు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు అని నమ్మాల. నమ్మకపోతే నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు నువ్వు చూడలేవు. మరి అబ్రహాము దేవుని యొక్క మాట నమ్మాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి దేవుడి యొక్క మాటను నమ్మితే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును అంటున్నాడు. మరి ఖచ్చితంగా వాగ్దానాన్ని మనం నమ్మితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మరి నమ్మడమే కాదు, కానీ ఓపిక ఉండాలంట. మరి దేవుడు అబ్రహాముకి వాగ్దానము చేసినటువంటి 25 years 25 సంవత్సరాలకు ఆ వాగ్దానము నెరవేర్చబడిందండి. మరి అంత సంవత్సరాలు మనం ఆగుతున్నామా? ప్రార్థన చెయ్యగానే గర్భఫలం రావాలి, ప్రార్థన చేయగానే ఈ సమస్య తీరిపోవాలి, ప్రార్థన చేయగానే ఇది వెంటనే మనకు వచ్చేయాలి, ఉద్యోగమైనా సరే రేపటికి రేపే రావాలని ఆతృతతో మనం ప్రార్థన చేస్తాం. కానీ చెయ్యాలి, మంచిదే. కానీ ఓపిక అనేది మనకు ఇంపార్టెంట్. ఓపిక అనేది మనకు చాలా అవసరం అండి. ఆ వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు మన ఓపికను పరీక్షిస్తుంటాడు కొన్ని సందర్భాలలో. మరి ఈ రోజే చేశాను కదండి, మరి దేవుడు ఎందుకు ఇవ్వడు? దేవుడు నా ప్రార్థన వినట్లేదండి, నా ప్రార్థనకు జవాబు రావట్లేదండి, నా కుటుంబం మారట్లేదండి, నా భర్త బాగుపడట్లేదండి, నేను పోయిన వస్తువుల కోసం వెతికి అలసిపోయాను, ప్రార్థన చేశాను, ఎన్నో కంప్లైంట్లు కూడా ఇచ్చాను, నేను పోగొట్టుకున్న వస్తువు నాకు దొరకలేదండి, నా భర్తలో మార్పు రాలేదండి, నాకు ఉద్యోగం రాలేదండి. ఇవి కంప్లైంట్స్ మాత్రం మనము చెయ్యకూడదు. దేవుని వాగ్దానాన్ని నమ్మాలి, దాన్ని మరి సహించాలి, ఓర్పుతో సహించాలి. ఆ వాగ్దానాన్ని మనము రిసీవ్ చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన మాట తప్పడమ్మా. ఖచ్చితంగా నీ కుటుంబం బాగుపడుతుందని దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నీ కుటుంబం బాగుపడి తీరుతుంది. ఖచ్చితంగా నీకు ఈ ఉద్యోగం ఇస్తా, ఈ మేలు నీ పట్ల జరిగిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆయన వాగ్దానాలన్నీ ఇచ్చిందే తన బిడ్డలమైన మన క్షేమం కొరకు, మన మేలు కొరకు, మనము అభివృద్ధి పొందడం కొరకు, మనము ఆశీర్వదింపబడ్డం కొరకే దేవుడు వాగ్దానాలను ఇచ్చాడు. ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి కూడా దేవుడు
ఓర్పును మనకు అనుగ్రహిస్తాడు. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు ప్రభువా. నమ్మదగిన దేవుడవు తండ్రి, వాగ్దానమునిచ్చి మా జీవితంలో నెరవేర్చగల దేవుడవని వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఆయా వాగ్దానానికి తగినటువంటి ఓర్పు, సహనము మేము కలిగి ఉండి ప్రభా, మీరిచ్చినటువంటి వాగ్దానము మాలో నెరవేర్చబడినట్లు అనుదినము ప్రార్థించి ఆ వాగ్దానమును మేము స్వతంత్రించుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. అప్పుల భారాల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. అనారోగ్య సమస్యల నుండి వారిని లేవనెత్తండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను మీరు వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఉద్యోగ సమస్యలతో మరి తండ్రి దిగులు చెందుతున్నారో తండ్రి, వారు అనుకుంటున్నటువంటి ఉద్యోగము తండ్రి బిడ్డలకు వచ్చినట్లుగా సహాయం చేయండి. అదే విధంగా నా ప్రభువా, మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున మానసికంగా కృంగిపోతున్నారో వారిని లేవనెత్తండి. మరి తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు ప్రభా గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. అవును తండ్రి, అయా మరి తండ్రి నీ సంతతి వారు ఇసుక రేణువుల వలె విస్తారమగుదురని మీరిచ్చిన వాగ్దానము ఆ బిడ్డల జీవితంలో కూడా మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. రక్షణ లేని బిడ్డలకు రక్షణను దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. అయా మీ యొక్క సువార్తకు లోబడే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. దేశాన్ని, అధికారులను మీరు దీవించండి. అయా మరి తండ్రి ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వ్యభిచార వ్యసనాలతో మరి తండ్రి బిడ్డలు ఉంటుండగా వ్యభిచార వ్యసనాల నుండి విడుదల దయచేయండి. కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మరి తండ్రి ప్రతి బిడ్డకు మీరే తండ్రి అయా సహాయమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా విస్తరింప చేయును గాక. ఆమేన్.